భూమాత భూదేవి పచ్చని పట్టు చీరలో బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తూ తన పొట్టను నొప్పితో పట్టుకుని ఉంది. ఆమె చుట్టూ దివ్యమైన వెలుగు మెరిసిపోతుంది. కానీ ఆమె పాదాల నుండి నల్లటి శక్తి తుఫానులా తిరుగుతూ పైకి ఎగిసిపోతుంది. భూదేవి కళ్లల్లో ఆవేదనతో కూడిన కాంతి మెరుస్తోంది. దివ్యమైన ఆకాశ తోటలో స్వర్ణకాంతులతో మెరుస్తూ వరాహస్వామి విష్ణుమూర్తి యొక్క వరాహవతారం భూదేవిని స్వాంతనపరుస్తూ నిలబడి ఉన్నాడు. అతని ముఖంపై దయతో కూడిన శాంతి ప్రసరిస్తుండగా భూదేవి తన మనసులోని భయాన్ని, బాధను ఆయన దివ్య స్పర్శలో విడిచిపెడుతుంది. ఆకాశంలో దివ్యమైన మేఘాలు విరజిల్లుతున్న వేళ నల్లటి ఆరాతో ప్రకాశించే ఒక బిడ్డ జన్మనిస్తుంది. భూదేవి మరియు వరాహస్వామి ఆ బిడ్డను చూసి ఆశ్చర్యంతో, ఆందోళనతో, మిశ్రమైన భావాలతో నిలబడి ఉంటారు. భూదేవి ముందర యువనరకాసురుడు మోకాళ్లపై వంగి ఉన్నాడు. భూదేవి తన చేతులు పైకెత్తి అతనికి ఆశీర్వాదం ఇస్తోంది. నరకాసుడి కళ్లల్లో భక్తి గర్వం కలిసిన ప్రకాశం మెరుస్తుంది. గుర్రెల సింహాసనంపై కూర్చున్న నరకాసుడి ముఖంపై అహంకారం, అధికారమత్తు స్పష్టంగా కనిపిస్తూ అతను ముల్లోకాలపై తన ఆధిపత్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. వైకుంఠలోకంలో బంగారు సింహాసనంపై కూర్చున్న శ్రీ మహావిష్ణువు ముందు దేవతలు, మునులు, గంధర్వులు నమస్కరిస్తూ నరకాసుడి వేధింపులు భరించలేకపోతున్నాం అని శ్రీ మహావిష్ణువుని శరణు పొందారు. శ్రీ మహావిష్ణువు తన కుడి చేయిని పైకెత్తి దేవతలకు ధైర్యం చెబుతాడు. ఆయన చుట్టూ ప్రకాశవంతమైన దివ్యకాంతి వెలుగుతోంది. దేవతల ముఖాల్లో ఆశ మరియు విశ్వాసం మెరిచి ఆ దివ్యక్షణం వైకుంఠమంతా శాంతితో నిండిపోయినట్లు అనిపిస్తుంది. జైలులోని చీకటి గదిలో అకస్మాత్తుగా దివ్యనీలి కాంతి ప్రకాశిస్తూ, ఆ కాంతి మధ్యలో చిన్న బాలకృష్ణుడు ప్రకాశిస్తూ, ఆ శిశువు కాంతితో జైలు గోడలే పవిత్రంగా మెరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. రాజమహల్లో పుష్పాలతో అలంకరించబడిన దివ్య వాతావరణంలో శ్రీకృష్ణుడు మరియు సత్యభామాదేవి ఆనందంగా చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆ రాజభవనం అంతా సంతోషంతో నిండినట్లుగా కనిపిస్తుంది. నరకాసురుడు తన భయంకరమైన అసురసేనతో స్వర్గలోకంపై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆకాశం మెరుపులతో విరుచుకుపడుతూ దిక్కులన్నీ గర్జనలతో మారుమోగుతున్నాయి. భయంతో ఉడికిపోయిన అప్సరసులు బంగారు పంజరాల్లో బంధించబడి ఉన్నారు. ప్రకాశించే సింహాసనంపై కృష్ణుడు దివ్యంగా కూర్చున్నాడు. వారి ముందర ఇంద్రుడు మరియు ఇతర దేవతలు చేతులు జోడించి వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణుడు సత్యభామకు విలువిద్యలో మెలకువలు నేర్పుతున్నాడు. గరుడు నడిపిస్తున్న బంగారు రథంపై కృష్ణుడు మరియు సత్యభామాదేవి వీరభావంతో ఉన్నారు. సత్యభామ విల్లు ఎత్తి యుద్ధానికి సన్నద్ధమవుతుంది. భీకరమైన అసురసేన కృష్ణుడి వైపు దూసుకొస్తుంది. ఆకాశం పొగతో కమ్మి చుట్టూ మాయాగ్నులు మండుతున్నాయి. అసురులు గర్జిస్తూ ఆయుధాలు ఊపుతూ ముందుకు వస్తుండగా కృష్ణుడు ప్రశాంతంగా నిలబడి చూస్తూ ఉంటాడు. కృష్ణుడు తన చేతిలో సుదర్శన చక్రాన్ని తిప్పగా అది ఆకాశంలో స్వర్ణకాంతి రేఖలతో మెరుస్తూ దూసుకుపోయింది. ఆ దివ్య చక్రం అసురసేనపై విరుచుకుపడి వారిని చీల్చివేస్తుంది. సత్యభామాదేవి తన దివ్య ఇల్లు ఎత్తి నరకాసురుని లక్ష్యంగా బాణాన్ని సంధించింది. ఆ బాణం స్వర్ణకాంతితో మెరిసి గర్జనతో ముందుకు దూసుకెళ్లి నరకాసురుని ఛేదించింది. నరకాసురుడు తన చివరి శ్వాసతో శ్రీకృష్ణుడి ముందు మోకాళ్లపై వంగి నమస్కరిస్తున్నాడు. కృష్ణుడి చుట్టూ ప్రకాశించే స్వర్ణకాంతి అతనిని ఆశీర్వదిస్తూ దైవశక్తి ప్రసరింపజేస్తుంది. ఆకాశం నుండి దేవతలు పువ్వులను కురిపిస్తూ కృష్ణుడు మరియు సత్యభామాదేవి దివ్యకాంతిలో మెరుస్తున్నారు. పూల వర్షంలో ఆనందం, శాంతి, విజయం భావాలతో నిండిపోతుంది. తారల ఆకాశం కింద భారత గ్రామంలోని ఇంటి ముందు వరుసగా మడుగు దీపాలు వెలిగించబడి ఆ దీపాల వెలుగు చీకటిని పారదోలుతూ లోకంలో ఆనందం, శాంతి మరియు దివ్య ప్రకాశాన్ని ప్రసరిస్తోంది. ప్రజలు ఇళ్లను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తూ దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు. రాత్రి దీపాలను వెలిగించి ప్రకాశం సృష్టిస్తున్నారు. అరలకాంతితో ప్రకాశించే రాత్రి ఆకాశంలో దీపాల వరుసలు తేలుతూ దేవాలయాల వెలుగులతో మెరుస్తున్నాయి. ఆ వెలుగుల మధ్యలో దివ్యకృష్ణుడు భూమిని ఆస్వాదిస్తూ మౌనంగా కానీ శక్తివంతంగా ప్రకాశిస్తున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.